ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి జాగ్రత్త. నవంబర్ నెల ముగిసేలోపు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది, ముందే చెప్పేస్తున్నా, తప్పించుకోండి. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ నెల ముగిసేలోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరికి ఎటువంటి విషయాల్లో ప్రమాదం అనేది పొంచి ఉంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణాలు ఇచ్చే ఈ రాశి స్థిరం అనేది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ రాశి వారి సమయంలో ధైర్యంతో పాటుగా సమయస్ఫూర్తి కూడా ఉంటే ముందుకు సాగుతారు. విజ్ఞానం, అనుభవం సమస్యలను అధిగమించడంలో సహాయం చేస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన కాలము. ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి. కుటుంబ పరంగా కలిసి తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలకి దారితీస్తాయి. ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టాలి. సూర్యదర్శనం శుభప్రదం. పనులన్నీ కూడా సక్రమంగా సాగాలి అంటే జాగ్రత్త అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులను నిష్పక్షపాతంగా పరిష్కరించుకోవాలి. దుర్గా ధ్యానం శాంతిని కలిగిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల ముగిసేలోపు కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందు మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎటువంటి మాట కూడా నోరు జారకూడదు. మీ కుటుంబం మీకు చాలా ముఖ్యంగా చెప్పవచ్చండి. కనుక మీ కుటుంబ జీవితాల గురించి సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. 2, మీరు వాహనాలు నడిపే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేసే పనులన్నీ కూడా మీరు ఈ సమయంలో తగ్గించుకుంటే మంచిది. నవంబర్ నెల ముగిసేలోపుగా మీరు మీ యొక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా సరే డ్రైవ్ చేస్తున్నట్లయితే అటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటిస్తే మీకు జీవితంలో మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ వృశ్చిక రాశి జీవితంలో ఈ నవంబర్ నెల చాలా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే పరీక్షలు రాసే సమయంలోనూ లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయంలోనూ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ 5వ ఇంట్లో శని ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం అనేది అవసరం. లగ్నంలో కుజుడు శక్తినిస్తాడు, కానీ మిమ్మల్ని చంచలంగా కూడా చేస్తాడు. ముఖ్యంగా నవంబర్ 23 తర్వాత కొన్ని అపార్థాలు లేదా సంభాషణలు కూడా సమస్యలు అయితే ఉండవచ్చు. ఉపాధ్యాయుల మద్దతుతో 9వ ఇంట్లో గురువు మీరు బాగా చేయగలుగుతారు. పరీక్షలు రాసేటప్పుడు కూడా కొంచెం ఓపికగా ఉండాలి. వీరి వ్యాపార విషయమై చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యక్తిగత శక్తి నడపబడే చాలా చురుకైన నెలగా ఉంటుంది. ఆర్థికంగా మీరు 2వ వారం తర్వాత కొంత ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ పొందవచ్చు. అయితే మీ దూకుడు విధానం లేదా బుధుడు వక్రించడం వలన సంభాషణను ప్రభావితం చేయడం వలన మోసం లేదా అనవసరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నందున మీరు మీ యొక్క కస్టమర్లు లేదా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా ఈ సమయంలో శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి మరియు మీ లగ్నంలో తీవ్రమైన కుజ రవి శక్తి కారణంగా మీరు తల, రక్తపోటు, వేడి మరియు గాయాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలను అయితే మీరు ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. అనవసరమైన టెన్షన్ మరియు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మీకు మేలు. కుటుంబ సంబంధాల పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీకు పర్వాలేదు అనిపిస్తుంది. మీ కుటుంబ కార్యక్రమానికి మీరు హాజరు కావచ్చు లేదా బంధువుల యొక్క ఇళ్లను కూడా సందర్శించవచ్చు. మీ 1వ ఇంట్లో కుజ రవి కలయిక మిమ్మల్ని సులభంగా కోపగించేలాగా చేస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో సరైన సంభాషణ నిర్వహించండి. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు అపార్థం లేదా వాదన అనేది సూచింపబడుతోంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా మీతో చిన్న వాదనలు కూడా కలగవచ్చు. ప్రత్యేకించి నవంబర్ 26 తర్వాత శుక్రుడు మీ యొక్క అగ్ని కలయికలో చేరినప్పుడు మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు.
వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ఒక భాగంగా కూడా ఉంటాయి. ఈ రాశి జీవితంలో జన్మించినటువంటి వారికి శరీరం అనేది చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజం ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది చాలా అధికంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద మీరడం చేత ఆరోగ్యం కూడా వీరికి దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశరత్నం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా వీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా అధికంగా ఉంటుంది. ఈ విషయంలోనూ కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలో నేను పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో కూడా వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే కనుక వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. కానీ వీరు అల్ప సంతోషాలనే చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా గలవారుగా ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.